సో చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని వాళ్ళు ఇలా భిక్షాటన చేస్తా ఉన్నారని మనం మాట్లాడుతా ఉన్నాం. ఆ పాపతో మాట్లాడదాం. ఏ నాని హలో, ఏం పేరు నాని, ఏం పేరు పెట్టా నీ పేరు, ఏం పేరు నీ పేరు? ఆ పాప చూడండి ఆకలి కోసం ఆమె వెళ్తా ఉంది, అది అడుక్కోవడానికి వెళ్తా ఉంది ఆమె. ఆ పాప ఈ రకంగా చూడండి ఆకలితోని తను అలమటిస్తా ఉంది. ఇవాళ ఈ పరిస్థితి ఎంత దారుణం చూడండి ఒక్కసారి. ఎంత ఆకలేసి ఉంటే తను అక్కడ పోయి అడుక్కుంటా ఉంది. మెయిన్ గేట్ పండుకొని లేచి ఇప్పుడే అన్నం తినొచ్చిన. నేను మందు తాగా తెల్లారి తాగుతా అంతే. ఈ బ్యాగులు పట్టుకొని వీళ్ళు ఇక బస్సులలో తిరుగుతా ఉంటారు. నిజామాబాద్ ఒక రోజు, కొరుట్ల ఒక రోజు. ఒక రోజు భిక్షాటన వేస్తే ఎంత వస్తున్నాయి అమౌంట్? భిక్ష కాదు కథ చెప్తా మంది ఓళ్ళ అంటున్నా కదా. కూలికి పోతే నీకు ఎన్ని ఇస్తారు డబ్బులు, ఎన్ని వస్తాయి నీకు? బాసాలదో మరి సరే. ఆమె ఎవరు ఈమె? కరీంనగర్ పిల్ల, నేను బొంబాయి మోవని. పోలీసు వాళ్ళు వస్తున్నారు రాగు రాని అన్న అయ్యలు ఒకరోజు అడిగిన దానికి తప్పు, సారీ. మంచిగా ఉన్నావు, ఆ పిల్లని నువ్వు ఇబ్బంది పెట్టుడుగా ఏం అవసరం నీకు? వాళ్ళు మీ కడుపులో ఉట్టుడే మీ వాళ్ళ పాపమా? చెప్పు. నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. నిజామాబాద్ జిల్లాలో భిక్షగాల మాఫియా రెచ్చిపోతుందని చెప్పేసి మనం మల్టిపుల్ స్టోరీస్ అయితే చేయడం జరుగుతా ఉంది. సో చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ భిక్షాటన అయితే చేస్తా ఉన్నారు. సో అక్కడ మీకు విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి దాంట్లో మీరు చూస్తే ఎవరైతే ఒక లేడీ తను భిక్షాటన చేస్తా ఉంటది. సో ఆమెతో వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను ఏం చేస్తా ఉంటాడంటే ఈ పాపని ఆడిపించుకుంటా ఉంటాడు. అక్కడ ఎవరైతే భిక్షాటన చేస్తూనే ఉంటది ఆమె. సో వీళ్ళు ఎప్పటి నుంచి చేస్తా ఉన్నారు, ఈ బిచ్చాల మాఫియాకి సంబంధించి మనము గతంలో కూడా చాలా స్టోరీస్ చేయడం జరిగింది. సో ఒకసారి వారితో మాట్లాడడం. ఏ నుంచి వచ్చారు, ఏం పేరు నీ పేరు? నా పేరు ఈఎం సాయిలు, బీజేపీ కార్యకర్త, నవీపేట మండల్, జిల్లా నిజామాబాద్. నేను గొల్లల కథ చెప్తా. గొల్లల కథ చెప్పుకుంటూ ఇటు అంటే బిచ్చం కూడా ఎత్తుకుంటావా? సేమ్ బిచ్చం అడిగా నేను. కొరుట్ల నంబర్ ఇమ్మంటే ఇస్తా, పోలీస్ స్టేషన్ నంబర్ మెట్వెల్లిది ఇమ్మంటే మెట్వెల్లి ఇస్తా. నేను కథలు చెప్తా, డప్పు కొట్టుకుంటా. పైంట్ వేయగానే కాదు, తోడుపూటి వేయగానే లేకపోతే కాదు, కాకి పట్టేగానే లాయర్ కాలే, పెన్ను పెట్టగానే జడ్జి కాలే. అర్థమైంది సార్? ఎప్పటి నుంచి భిక్షాటన చేస్తా ఉన్నారు? మీ భార్య నామే ఎవరేమే ఏమైతుంది నీకు? మీ భార్య. ఓకే, ఒకసారి మీరు అక్కడ రికార్డ్ చేయండి, మీకు అనిపిస్తుంది ఆడ. ఇది నిజామాబాద్ కి సంబంధించినటువంటి నిఖిల్ సాయి చౌరస్తా ఇది. సో నిఖిల్ సాయి చౌరస్తా దగ్గరలోనే వాళ్ళు భిక్షాటన చేస్తా ఉన్నారు. సో మళ్ళీ మనకు కాల్ ఒకసారి వచ్చింది, ఇట్లా మనకి ఈ రకంగా ఉంది అని అంటే మనం వచ్చినాం. ఈ పాపతోనే మీరు భిక్షాటన చేస్తా ఉన్నారు? వాళ్ళు లేచి ఇప్పుడే చాయ్ పోతున్నా. తినబెట్టావు ఆ పాపకేమన్నా? తినబెట్టినా. డైలీ ఎన్ని వస్తున్నాయి ఈ భిక్షాటన చేస్తే? డైలీ ఎన్ని వస్తున్నాయి? రోజు అడగమంటున్నా కదా. అడిగినప్పుడు ఎంత వస్తుంది? నేను కథ చెప్తే 5,000 10,000 రూపాయలు వస్తాయి. ఒక్క రోజు భిక్షాటన చేస్తే ఎంత వస్తున్నాయి అమౌంట్? భిక్ష కాదు కథ చెప్తా మంది ఓళ్ళ అంటున్నా కదా. ఒకసారి పోలీస్ కి కాల్ చేయండి, డయల్ 100 కాల్ చేయండి. మనం ఆల్రెడీ ఇంత ముందు డయల్ 100 కి కాల్ చేసినప్పుడు ఎవరైతే 4వ టౌన్ పోలీస్ అధికారులు రెస్పాండ్ కావడం జరిగింది. మళ్ళీ తర్వాత ఈ చిన్న పిల్లల్ని పట్టుకొని భిక్షాటన చేసే వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు అని చెప్పేసి మనం మాట్లాడినాం. సో డెఫినెట్లీ మళ్ళీ ఇంకొకసారి కూడా కాల్ చేద్దాం, ఎందుకంటే ఈ బిచ్చాల మాఫియా అనేది నిజామాబాద్ లో చాలా పెద్ద మొత్తంలో జరుగుతా ఉంది. సో చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని వాళ్ళు ఇలా భిక్షాటన చేస్తా ఉన్నారని మనం మాట్లాడుతా ఉన్నాం. ఆ పాపతో మాట్లాడదాం. ఏ నాని హలో, ఏం పేరు నాని, ఏం పేరు పెట్టా నీ పేరు, ఏం పేరు నీ పేరు? హలో అన్నా నమస్తే. అలాగే మన చౌరస్తా దగ్గర భిక్షగాల మాఫియా ఎంతకుముందు మనం ఒకసారి మన ఈ పిల్లల్ని పట్టుకొని మళ్ళీ భిక్షాటన చేస్తా ఉన్నారు. ఒక్కసారి మన డైల్ 100 కి వేద్దాం అనుకున్నా, బట్ మీ వాళ్ళకి చెప్తే బాగుంటదేమో అని చేసినా. మీరు దౌర్జన్యం చేస్తా ఉన్నాడు, ఈ బీజేపీ కార్యకర్త అనుకుంటూ కొంచెం గట్టిగా నిఖిల్ సాయి ఆపోజిట్ లోనే ఉన్నా నేను. ఈయనే ఉన్నా, నిఖిల్ సాయి మెయిన్ గేట్ దగ్గర ఉన్నా నేను. ఆఫీస్ ముంగట్నే ఉన్నా. కొంచెం ఎప్పటి నుంచి భిక్షాటన చేస్తున్నారు? ఏం పేరు నీ పేరు, ఏం పేరు? ఏమైతాడు ఈయన? మీ మొగుడికి కాల్ చేతులు అన్ని మంచిగానే ఉన్నాయా?
ఎన్ని వస్తున్నాయి డైలీ డబ్బులు? భిక్షం ఎత్తినప్పుడల్లా, భిక్షాటన చేసినప్పుడల్లా పైసలు ఎన్ని వస్తున్నాయి? ఎన్ని చేస్తావు నీకు ఎందుకన్నా? ఆ పిల్ల మీ పిల్లనేనా లేకపోతే ఎవరు? మా పిల్లనే. మీ పిల్ల ఆధార్ కార్డు ఉందా? భారత్ మేడం దగ్గర పోదామా? ఆధార్ కార్డు ఉందా? పాపకి ఆధార్ కార్డు ఉందా? గవర్నమెంట్ భారత్ మేడం దగ్గర పోదామా? గవర్నమెంట్ భారత్ మేడం దగ్గర భిక్షాటన భిక్షాటన చేయొద్దని మీకు తెలుసా? ఫోటో మాకు తెలియదు, ఆ? మాకు తెలియదు. ఎప్పటి నుంచి చేస్తున్నారు భిక్షాటన మీరు? అరే ఇయ్యాలంటే నువ్వేమో ఎన్ని రోజులు అంటున్నావు అన్న. ఇప్పటిదానికి ఎన్ని వచ్చినాయి? ఎప్పుడు వచ్చారు మీరు ఈడికి? మేము వచ్చి పండుకున్న వాళ్ళు అమ్మడోలా మేము జాంపల్ అమ్ముతుంది, అన్నం తిని కూడా అన్నం అనుకుంటాం. ఎక్కడ మీది ఎక్కడ మీది? నవీపేట దయాపూర్ విలేజ్, నవీపేట మండల జిల్లా నిజామాబాద్. ఓకే. ఇంకేం చెప్పాలా? ఎక్కడెక్కడ చేస్తారు భిక్షాటన? ఏ బిచ్చం ఆడుకుంటూ కొడుతున్నా నీకు. వీళ్ళెవరు వీళ్ళు? ఈమె ఎవరు? ఈమె కరీంనగర్ పిల్ల, నేను బొంబాయి మోవండి. ఇప్పుడు ఈ పాప ఏం చేస్తుంది మీతోని? దొంగతనం చేస్తుంది. దొంగతనం ఏం చేస్తుందా? ఆగు, ఒక నిమిషం ఆగాల. పోలీసు వాళ్ళు వస్తున్నారు, ఆగు. రాని ఆ. ఫోటో ఎంత దౌర్జన్యం చూడండి, ఏ రకంగా మాట్లాడుతా ఉన్నారు, ఎంత ఏ రకంగా మాట్లాడుతా ఉన్నారు. ఎవడు అడిగేటోళ్ళు లేడు, ఏ ఒక్క అధికారి అడిగేటోళ్ళు లేడు. ఇట్లా అడగతలేరు కాబట్టి ఈ రకంగా మాట్లాడుతా ఉన్నారు. ఎంత దౌర్జన్యంగా మాట్లాడుతా ఉన్నారు అని మీరు చూడొచ్చు. ఈ చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని వాళ్ళు ఇలా ఇది చేస్తా ఉన్నారు. తీసుకోపోతే నువ్వు పట్టుకుని నాకు సంట్రా ఆన్సర్ నాకు ఇయ్యద్దు. ఇంకా నేను పైసలు తీసుకో. నువ్వు మెల్ల మాట్లాడు. ఎందుకు అంత బీపీ పెంచుకుంటున్నావు? నా బీపీ ఇస్తా నాకు. వేసినావా? ఎంత వేసినావు? ఏది పండుకొని లేచి ఇప్పుడే అన్నం తిని వచ్చిన. నేను మందు తాగా, తెల్లవాళ్ళు తాగుతా అంతే. తాగాల, ఈ భిక్షాటన వేయాలా, డబ్బులు తీసుకోవాలా, తాగాలి, ఇదే పనా? కథ గొల్లోని గొల్లలో కడగపోతే నువ్వు చెయ్యండి, నేను అద్దంటలే గానీ ఈ పిల్లల్ని పట్టుకొని నువ్వు ఎందుకు వేస్తున్నావు భిక్షాటన? పిల్లకు కొనకాయ రమ్మా అంటే చా తాపించుకొని బిస్కెట్ కూడా కొనకొస్తానే. ఎప్పటి నుంచి భిక్షాటన చేస్తున్నారు? ఇప్పటిదానికి ఎన్ని వచ్చినాయి డబ్బులు? నీ ముంగట్నే పైసలు తీసుకొని పోతున్నా. ఇప్పటిదానికి ఎన్ని వచ్చినాయమ్మా పైసలు? చూసుకో. ఇప్పటిదాకా మీరు భిక్షాటన చేస్తే ఎంతమంది వేసారు డబ్బులు? మీరు అడిగారు కదా ఇప్పటిదాకా. వీడియోలు అన్ని రికార్డ్ చేసి పెట్టినాం కానీ అన్ని ఉన్నాయి వీడియోలు. ఎన్ని వచ్చినాయి డబ్బులు? ఎన్ని వచ్చినాయి? పని చేసుకొని ఇది చేసుకోవాలని లేదా మీకు? ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఎత్తుకొని పాపనే నేను ఎడిపోతున్నా, ఓట్ల కడిగి పోతున్నా. కూలికి పోతే నీకు ఎన్ని ఇస్తారు డబ్బులు? ఎన్ని వస్తాయి నీకు? బాసాలు దోమది సరే ఆమె. ఇక నేనేం చెప్పాను? ఏం చేస్తావు? తాగుడు తందనాడు, ఇది భిక్షాటన వేసుడు అంతేనా? నేను అడిగేటోని వస్తున్నా, నా రూపాయి ఇస్తున్నావు కదా. ఇప్పుడు నువ్వు ఆ పిల్లలతో అదే చేపిస్తున్నావు. ఆ పిల్లని పట్టుకొని ఆమెను పట్టుకొని అంతే చేస్తున్నావు. పిల్లని పట్టుకొని అడుగుతున్నా. వీడియోలు అన్ని ఉన్నాయి కానీ ఇప్పుడు ఈమెతో చేపించు. నువ్వు కరెక్టా రాంగా? తప్పా కాదా? సారీ, అడిగితే ఇంకోసారి పట్టుకోపు. ఆగాల, ఒక నిమిషం ఆగాల. చాయ్ బిస్కెట్ తీసుకో. అన్నం కూడా తినబెడతా, నువ్వు ఆగు. 2 నిమిషాలు ఆగు. బిర్యానీ తినబెడతా, ఆగు. నువ్వు బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ నాకు అవసరం లేదు. ఆగాల. హలో, ఆగాల అని చెప్పినా నీకు. చెప్తే నీకు వినిపిస్తలే? అడగడానికి వచ్చినాము, మాకేం అవసరము. అదే చెప్తున్నా, మేము మందవోళ్ళం, నవీపేట కథలు చెప్తాము. అదే చెప్తున్నా, మేము రోజు అడిగేటోళ్ళం కాదు అన్న. సో డయల్ 100 కి మనము కాల్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 4th టౌన్ పోలీస్ అధికారులకి మనం కాల్ చేసాము. సో అక్కడ నుంచి పోలీసులు అయితే వస్తా ఉన్నారు. మరి ఈ భిక్షాల మాఫియాకి సంబంధించి గతంలో కూడా ఎవరైతే 4th టౌన్ పోలీస్ అధికారులు కౌన్సిలింగ్ చేయడం జరిగింది. సో డెఫినెట్లీ ఇప్పుడు ఇంకొకసారి కూడా వాళ్ళు పీసీలు అయితే రావడం జరుగుతా ఉంది. సో చూద్దాం అసలు ఏం జరుగుతుంది అనే దాని గురించి డెఫినెట్లీ మాట్లాడుకోవాలి. ఎందుకంటే బిచ్చగాళ్ళ మాఫియా అనేది నాట్ ఓన్లీ నిజామాబాద్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా కూడా ఈ బిచ్చగాళ్ళ మాఫియా రెచ్చిపోతుంది అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ ఈ చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని భిక్షాటన చేయడము. సో ఇతను ఎవరైతే ఉన్నారో ఇతను మంచిగా తాగిన మైకంలో ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు అనేది మీరు విత్ ఆధారాలతో సహా వీడియో ఫుటేజ్ అనేది మీరు చూడొచ్చు. ఒక మనిషి ఏ రకంగా మాట్లాడాలా, ఏ రకంగా మాట్లాడకూడదు అనే ఒక సంస్కారం లేకుండా ఇలా మాట్లాడుతూ ఉన్నారు అనేది మీకు ఇలా క్లారిటీ కనిపిస్తా ఉంటది. అమ్మ మీరు ఎక్కడమ్మా? ఏ ఊరమ్మా మీది? నైపేట. నైపేట లేడుంటారు.
నడియాపూర్ మీకు ఎలా మీరు ఆయన చూసి చెప్తున్నారు నడియాపూర్ మా ఎట్లా వచ్చినావు నువ్వు ఎట్లా వచ్చినావు అమ్మ నైపేట నుంచి ఎట్లా వచ్చినావు ఇక్కడికి మేము ఇక్కడనే ఉంటాం ఏడుంటారు వస్తాం ఆధార్ కార్డు ఉందా మీకు ఉన్నాయి మాకు అన్ని ఉన్నాయి. బస్సులలో తిరుగుడు అదే పని ఇక ఇక్కడ నుంచి అటు అక్కడికి నుంచి ఇటు అంతేనా పోతామా వస్తాం ఇంటికి ఇక్కడ కథలు చెప్తాం కథలు చెప్తారు ఆ పిల్లకి చదివిపిస్తున్నారు ఏమన్నా పాపకి ఏం పేరు ఆ పాప పేరు ఏం పేరు ఇంకా తీసుకోలేరు పిల్లకి అంగన్వాడికి పంపిస్తారు కదా అంగన్వాడిలో కూడా తీసుకోరా ఇంకా తీసుకోవచ్చురేనా బాబాకి భిక్షాటన చేసినప్పుడు ఎన్ని వస్తున్నాయి పైసలు ఆ పైసలు వచ్చిన దాంతో ఏం చేస్తున్నారు మీరు ఆ? ఎంతమంది ఉంటారు మొత్తం మీ నవిపేటలో ఈ భిక్షాటన చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు అమ్మా ఏమో మాకు తెలియదు మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు భిక్షాటనకి మేము ఇయ్యాలి వచ్చాం అన్నం తిన్న అన్నం కూడా అన్నం కూడా ఇస్తాం రాంపన్లు అమ్మేట ఆమె తట ఆనే వండుకున్నా ఇప్పుడు దాకా వండుకున్నా నువ్వేమో తాగినా నువ్వు అనవా ఇప్పుడు నువ్వేమో తాగుకుంటా తందలలో ఆడుకుంటా మీరు ఆ పిల్లల్ని పట్టుకొని మీరు ఇచ్చేస్తారు ఆమెనేమో ఆడుకుంటది నువ్వేం చేస్తావు నీ పని ఏంది నీ బాధ్యత ఏంది అసలు ఆ? చెప్పు ఏం చేయాలి అన్న అయ్యలు ఒకరోజు అడిగిన దానికి తప్పు సారీ ఇంకోసారి ఆయన వస్తే ఇంకోసారి నువ్వు మాట్లాడిన మాటలు అన్ని రికార్డ్ అయినాయి నువ్వు ఏ రకంగా మాట్లాడినావు నువ్వేం మాట్లాడినావు అనేది అంతా రికార్డ్ అయి ఉంది కానీ ఇప్పుడు ఆ పిల్లల్ని పట్టుకొని నువ్వు ఎందుకు వేస్తా ఉన్నావు నీకు ఇలా నువ్వు పని చేస్తే నువ్వు పని చేస్తే నీకు డబ్బులు రావా నీ కూలి ఇయ్యరా నువ్వు కూలికి పోతే నీకు ఎన్ని వస్తాయి నీకు డైలీ నేను కథనే చెప్తా అంటే కూలి అంటావు నువ్వు కథనే చెప్పుకో నువ్వు కూలికి పోతే నువ్వు లేబర్ పని కూడా చేస్తానా అన్నావు పోయినప్పుడల్లా ఎంత వస్తాయి నీకు ఎన్ని వస్తాయి మీరు నార్మల్ గా కూలికి పోయినప్పుడు ఎన్ని వస్తాయి డబ్బులు మొగలకు అన్నం పెట్టి 700 ఇస్తారు 700 ఇస్తారు ఆడోళ్ళకి ఎంత ఇస్తారు ఆ అమ్మకి ఆమె పనికి రాదు నీ కుల్లా చెప్తా పని రాదు పని రాదు మరి నువ్వు ఒక్కడివి చేస్తే నీకు ఇల్లు గడవదా నేను కథ చెప్తానే కాక పని ఉంటే పనికి పోతా పానమంచి లేనప్పుడు లేబర్ పనికి పోతా కథ చెప్తా అంటున్నావు అది చెప్తా అంటున్నావు పైసలు మంచిగానే వస్తాయని అంటున్నావు మరి ఈ భిక్షాటన వేయడం నీకు ఏం అవసరం నీకు అన్న పిల్లల్ని పట్టుకొని భిక్షాటన వేయాల్సిన అవసరం ఏముంది నీకు ఫోటోలు చూస్తే అర్థమవుతుంది నీకు ఫోటోలు అన్ని చూస్తాం కానీ పోలీసులు వచ్చినాక అన్ని చూపిద్దాం కానీ నువ్వు కథలు చెప్తున్నావు డబ్బులు మంచి ఇస్తారు 5,000 10,000 ఇస్తారు కథకి అని అంటున్నావు మరి నీకు ఇక్కడ భిక్షాటన పిల్లల్ని పట్టుకొని చేయాల్సిన అవసరం ఏముంది నీకు పండుకున్నా ఆమె అడుక్కుంటున్నది అద్దమ్మ నాడు బిస్కెట్లు కొనిస్తానని నేను తీసుకొని పోతున్నా ఫస్ట్ టైం మనం మాట్లాడినప్పుడు ఇతని మాటలు ఎలా ఉన్నాయి తర్వాత ఒక ఆటో డ్రైవర్ అన్న వచ్చిన తర్వాత వీళ్ళు రిపోర్టర్స్ ఇతను చాలా గట్టిగా చేస్తాడు ఏదున్నా కరెక్ట్ మాట్లాడి చెప్తాడు అని చెప్పేసి అన్న తర్వాత ఇప్పుడు ఏ రకంగా మాట్లాడుతా ఉన్నాడు అనేది మీరు చూడండి బిఫోర్ ఆఫ్టర్ ఏ రకంగా మాట్లాడిండు ఇప్పుడు మొత్తం తాగిందంతా దిగిపోయింది క్షమాపణ చెప్తా ఉన్నారు ఇప్పుడు పోలీసు వాళ్ళు వస్తున్నారు ఒక్కసారి అది పంపు పెట్టిద్దాం కానీ ఫోటోలు ఇక్కడ నుంచి మనము ఇక్కడికి వచ్చిన తర్వాత రిజల్ట్ ఇది వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి ఇక్కడెక్కడ తిరుగుతారు అనేది మీరు చూడొచ్చు ఈ బ్యాగులు పట్టుకొని వీళ్ళు ఇక బస్సులలో తిరుగుతూ ఉంటారు నిజామాబాద్ ఒక రోజు కొరుట్ల ఒక రోజు వీళ్ళు ఇట్లానే ఇక ఇదే పని ఉంటది ఇక వీళ్ళు చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో ఈ రకంగా ఉంటది వీళ్ళు భిక్షాటన చేయకుండా చిన్న చిన్న పిల్లల్ని కూడా వాళ్ళు ఈ రకంగా చూడండి ఆకలితోని తను అలమటిస్తా ఉంది ఇవాళ ఈ పరిస్థితి ఎంత దారుణం చూడండి ఒక్కసారి ఎంత ఆకలేసి ఉంటే తను అక్కడ పోయి అడుక్కుంటా ఉంది ఇది పరిస్థితి మొత్తానికి నిజామాబాద్ లోనే ఇట్లాంటిది కాదండి ఎక్కడ చూసినా కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతా ఉన్నాయి ఓవరాల్ స్టేట్ లో మనం హైదరాబాద్ లో కూడా వీడియోలు మనం చేయడం జరిగింది అవి కూడా మీకు త్వరలోనే ఎవ్రీథింగ్ అన్ని చూసి మనం పెట్టడానికి అయితే మనం రెడీ చేస్తా ఉన్నాం సో ఇక్కడ నిజామాబాద్ లో ఏం జరుగుతా ఉంది అనేది మీరు క్లారిటీగా చూస్తే ఇగో ఈ రకంగా జరుగుతా ఉంది వీళ్ళు చేస్తున్నటువంటి దంద ఈ రకంగా ఉంటది ఆయన చెప్పే మాటలు ఒకటి ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి మాటలు ఒకటి ఆయన ఒక కథ చెప్తే 5 నుంచి 10,000 వస్తాయని ఆ పాప చూడండి ఆకలి కోసం ఆమె వెళ్తా ఉంది అది అడుక్కోవడానికి వెళ్తా ఉంది ఆమె ఆ పాప చూడండి ఎంత దారుణం చూడండి ఎంత ఆకలేస్తే ఎంత ఇదైతే తను ఈడదాకా పోయింది ఇప్పటిదాకా అన్నం కూడా తినబెట్టలేరు ఆ పాపకి వీళ్ళు ఏం చేస్తా ఉంటారు అంటే ఈయననేమో మంచిగా తాగింది దీనిదాకా తిరుగుతా ఉంటాడు దాని తర్వాత వీళ్ళు ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళు ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశంకి పోతా ఉంటారు భిక్షాటనే ఇలా ధ్యేయం మెయిన్ గా ఇంకోటి ఏంటంటే మనం గతంలో కూడా చోరీ చేయడం జరిగింది చిన్న చిన్న పిల్లల్ని కూడా వెతికెళ్తారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం సో మరి వీళ్ళంతా అదే గ్యాంగా లేకపోతే ఇంకెట్లాంటి వాళ్ళు మరి అనేది డెఫినెట్లీ తెలవాలి ఎందుకంటే 4th టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి మనం కాల్ చేయడం జరిగింది 4th టౌన్ వాళ్ళు
ఇంకొక కొన్ని నిమిషాలలో వీటికి రాబోతా ఉన్నారు. అసలు ఇలా కథ, ఇలా పంచాయతీ ఏంది, ఇలా కథ ఏంది, ఇలా పంచాయతీ ఏంది అనేది డెఫినెట్ చూడాలా. చైల్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు కూడా అట్లా చేయొద్దు అని చెప్పి చెప్తా ఉంటారు. సో వీళ్ళు చేస్తున్నటువంటి పని ఇది. చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని వాళ్ళు ఇది చేస్తా ఉంటారు. ఈ ఫోటోలు నువ్వు అన్ని చూపిస్తున్నావు, అంత మంచిగా ఉంది, కానీ భిక్షాటన చేయొద్దని ఇంకిత జ్ఞానం నీకు లేదా? పిల్లల్ని పట్టుకొని భిక్షాటన చేయొద్దని ఇంకిత జ్ఞానం మీకు తెలియదా? మాకు తెలుసు, తాగుడు తెలుసు, ఎటంటే అటు మాట్లాడుతూ తెలుసు. ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే మీరు వాళ్ళ మీదకి తిరగబడు తెలుసు, అన్ని తెలుసు. ఎట్లా మాట్లాడాలని తెలియదు. తప్పు చేసిందే తప్పు, చేసేదే తప్పు పని. మళ్ళీ మాట్లాడే విధానం కూడా మనకు తెలియదు. అంతేనా? హలో నమస్తే అన్న, నేను సాయిల్ మాట్లాడుతున్నా. పరిస్థితి ఇది నిజామాబాద్ లోనే కాదు, ప్రతి ఒక్క జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క రిపోర్టర్ ఈ రకంగానే స్పందించాలా. ఎందుకంటే ప్రతి దగ్గర కూడా ఈ బిచ్చగాళ్ళ మాఫియా అనేది ఇదవుతా ఉంది. సో పోలీస్ అన్నలు అయితే ఇప్పుడు రావడం జరుగుతా ఉంది. ఒకసారి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడదాం. ఎందుకంటే వీళ్ళు చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో ఇది నిజంగా చట్టరీత్యా నేరం. చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని ఈ భిక్షాటన చేయడం అనేది ఖచ్చితంగా రాంగ్. సో డెఫినెట్లీ పోలీస్ అన్నలు వచ్చే వరకు మనం వెయిట్ చేయాల్సిందే, వెయిట్ చేద్దాం కూడా. వచ్చి మాట్లాడమని ఎవరైనా బీజేపీ లీడర్ హలో. సో ఇక్కడ మనతో బీజేపీ లీడర్ అంట, నవీపేట మండల బీజేపీ లీడర్ అయితే అందుబాటులో వచ్చారు. ఎవరైతే ఈ బిచ్చాల మాఫియా గురించి మనం ఇవాళ మాట్లాడుతా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు భిక్షాటన చేయడం అనేది టోటలీ రాంగ్. ఎందుకంటే చైల్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు కూడా చిన్న చిన్న పిల్లలతో భిక్షాటన చేస్తే వాళ్ళకి తగిన బుద్ధి అయితే చెప్తా ఉన్నారు. మరి ఈ భిక్షాటన చేసుకునే వాళ్ళ దగ్గర ఇట్లాంటి ఫోన్లు కావచ్చు, ఎవరైతే మండల స్థాయిలో ఉన్నటువంటి పార్టీ లీడర్లని చూసుకొని వీళ్ళు రెచ్చిపోతా ఉన్నారు. మా అన్నతో మాట్లాడండి అని చెప్పేసి ఫోన్ కలిపేసి అయితే ఇచ్చిండు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఒకసారి ఇటు ముందుకు రావచ్చు మీరు. ఇక్కడ ఏమని మాట్లాడతారు అనేది డెఫినెట్లీ మనం తెలుసుకోవాలా. సో ఎవరైనా ఎందుకు దానికి కాల్ చేయాల్సి వచ్చింది అనేది మాట్లాడదాము. అన్న చెప్పండి, ఏం పేరు మీ పేరు? ఓకే, అదంతా కాదండి. మీ డిజిగ్నేషన్ చెప్పండి. అసలు మీ పదవి ఏంది? అసలు మీది ఏంటండి? ఓకే. సో ఈ భిక్షాటన చేసే వాళ్ళు ఎవరైతే ఇప్పుడు మీకు కాల్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు సమర్థిస్తారా? నో, నాకు మీరు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఎవరైతే ఈ భిక్షాటన చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేస్తుంది తప్ప రాంగా మీరు చెప్పండి ఒకసారి. ఈ భిక్షాటన చేస్తా ఉన్నారు, చిన్నపిల్లల్ని పట్టుకొని భిక్షాటన చేస్తా ఉన్నారు. ఇది కరెక్టా రాంగా? రాంగ్ అయితే రాంగ్ అని చెప్పేసి అన్నారు. చాలా మంచి మాట చెప్పారు. డెఫినెట్లీ ఇప్పుడు కానిస్టేబుల్స్ ఎవరైతే 4th టౌన్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నేను మాట్లాడతాము. మీరు పెట్టేయండి సార్. థ్యాంక్ యూ సో మచ్. సో రాని పోలీస్ అన్నలు కూడా వస్తున్నారు. వచ్చిన తర్వాత మరి వీళ్ళు ఏం సమాధానం చెప్తారు, ఏంది ఏం కథ అనేది డెఫినెట్లీ మనం తెలుసుకుందాం. ఏం పేరు నాన్న నీ పేరు? ఏం పేరు బేటా? ఏం పేరు నీ పేరు? అన్నం తిన్నావా? అమ్ములు ఇచ్చుడు బేటా, ఇచ్చుడు. అన్నం తిన్నావా నువ్వు? అరే భయపడతా ఉన్నారు చూడండి. ఈ రకంగా ఉంటది పరిస్థితి. పెట్టిరా అన్నం, పెట్టిరా పిల్లకి? ఎప్పుడు తిన్నారు? ఇప్పుడే తిన్నాం. ఎవరు పెట్టిరా అన్నం? అడకచ్చుకున్నాం. ఇక్కడ తెనగొల్ల గల్లీలో తెచ్చుకున్నాం. ఇక్కడ తెనగొల్ల గల్లీలో తెచ్చుకున్నాం అన్నం. ఇప్పుడే తిన్నాం. ఈయనకు ఒకసారి అడుగుదాము, ఈయనకు ఒక అవకాశం అయితే ఇద్దాం. ఎవరైతే ఇప్పుడు ఈయన ఉన్నారో, నువ్వు ఏం పని చేస్తావు అసలు? నేను కథ చెప్తా, వ్యవసాయం పని చేస్తా, అన్ని చేస్తా. డైలీ కథ వినడానికి అయితే ఎవరు రెడీ ఉండరు.
సో నువ్వు పని చేసుకోవాలనుకుంటే ఏమైనా చేస్తావా ఒకవేళ పెట్టిస్తే? వాచ్మెన్ ఉంటా. వాచ్మెన్ ఉంటావు. మరి ఆడ వాచ్మెన్ ఉన్న దగ్గర ఇట్లా తాగుకుంటుంటే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు తాగిరా అన్న పండుకొని పులేసిన కళ్ళని చూసినవు అంటున్నావు. ఉమ్. ఆ లమ్మడోలో ఆమె కాడు అన్నం కూడా ఆనే పడేస్తా ఎక్కైతే. మరి నువ్వు తాగిన అంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి అదే ఉంది నాకు. ఇప్పుడు అస్సలే ఆ స్మెల్ అస్సలేదా మాట్లాడుతుంటే? నిన్న తాగిన. మరి నిన్న తాగిందే ఇప్పటిదాకా వస్తుంది అంటే ఆ రేంజ్ లో ఉన్నావు నువ్వు. నిన్న 31st అని అడిగి నిన్న తాగిన. ఇక అదే నిరూపియాలి కదా. ఆ, తెలంగాణ అన్న వీడికి అదే తాగుతాం మేము. అంతే. ఆ జల్దీ మంచిగా ఉన్నావు. ఆ పిల్లని నువ్వు ఇబ్బంది పెట్టుడు ఏం అవసరం నీకు? వాళ్ళు మీ కడుపులో పుట్టుడే వాళ్ళ పాపమా? తప్పు. చెప్పు. పిల్లలు పుట్టాక ఎంతో మంది ఏడుస్తున్నారు. ఆ పిల్లల్ని పట్టుకొని ఇలా మీకు పుడితే ఆ పిల్లల్ని పట్టుకొని ఇలా అలా సాగుతా ఉన్నారు మీరు. డాలర్లు పెట్టినా కూడా పిల్లలు కాకొచ్చిర్రు అన్న. మరి నీకు అంతా నీకు ఏం లేకుండానే దేవుడు ఇచ్చిండు. నువ్వు ఏ రకంగా కాపాడుకోవాలా మరి నీ పిల్లల్ని? ఆ బుద్ధి నీకు దేవుడు ఇయ్యలేడా మరి? ఇచ్చేయండి. తినబెట్టురా పాపకి, తినబెట్టురా. అది ఓపెన్ చేయరు. అది ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసి తినబెట్టి ఆ పాపకి ఆకలేస్తుంది. ఆ పాపకి హైపర్ టెన్షన్ అంటారు ఇప్పుడు. హైపర్ బీపీ ఇది. హైపర్ బీపీ ఈ రకంగా ఉన్నది. దాంతో బయట పుట్టేదా? ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు ఆయన అర్థమవుతుందా? ఆ? మంచిది వచ్చాడు కూడా లక్ష్యం కూడా కనిపిస్తున్నారు. మరి అంతగానం బుద్ధున్నప్పుడు ఈ రోడ్ల మీద అడుకోవద్దు. ఓపెన్ చేసి తినబెట్టామని ఇప్పుడు అంతగానం బుద్ధున్నప్పుడు రోడ్ల మీద చెప్తున్నారు. వాళ్ళు ఎవరో దేవుళ్ళ లెక్క ఇసుక చిచ్చిపోతే దాంట్లో మా ఏం కలిపిరో ఓళ్ళకి తెలుసు అని అంటాడు. పెడితే అయిపోతాయి కదా. పాపం అంటే పాపం చుట్టుకుంటుంది ఇలాకి. కూర్చోబెట్టి ఈయన కూర్చోబెట్టి మంచిగా కూర్చోబెట్టిరాడా నీళ్ళతో అన్న అన్న హెవీ థియేటర్ కాదు ఇక్కడ. మనం నిఖిల్ సాయి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. మెయిన్ గేట్ ఆకృతి ఆపోజిట్ ఉంటాం. ఆకృతి ఆపోజిట్ క్వైట్ ఆపోజిట్ లో ఉంటాం. ఇంకా నిఖిల్ సాయి మెయిన్ గేట్ ఇదే. ఒకసారి చూస్తే ఈయననేమో పిల్లని ఆడిస్తా ఉంటే ఆమెతో దంద ఏం చెప్తాను చెప్పు. తినబెట్టి ఏమేమి తింటలే. ఏం అలవాటు చేసినావు మరి? పెరుగన్నమే. అన్ననే వస్తుండే ఎప్పుడు వచ్చినా కూడా. ఇప్పుడు మనం కాల్ చేసిన తర్వాత మన ఫోర్త్ టౌన్ కానిస్టేబుల్స్ అయితే రావడం జరిగింది. పీసీ అయితే వచ్చారు. ఒకసారి వాళ్ళు ఏ రకంగా వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళకి ఏ రకంగా సమానం చెప్తారు అనే దాని గురించి కూడా మనం ఖచ్చితంగా తెలుసుకుందాము. వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? రెండు గంటలుగా వాచ్ చేస్తా ఉన్నాము. పిల్లల్ని పట్టుకొని వాళ్ళంతా ఇదంతా భిక్షాటన చేస్తా ఉన్నారు. దందా, ఇదంతా దందా. సో ఎవరైతే ఫోర్త్ టౌన్ నుంచి వచ్చినటువంటి పోలీస్ అధికారులు, వాళ్ళ ఉన్నత స్థాయి అధికారులు ఎవరైతే ఎస్ఐ గారే కావచ్చు, దాంతో పాటు ఏఎస్ఐ కావచ్చు, జమీందార్ కావచ్చు, వాళ్ళకి కాల్ చేసి మరి ఈ రకంగా కేసు వచ్చింది, మరి ఏ రకంగా తీసుకోవాలా, ఏ రకంగా తీసుకురావాలా అనే దాని గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ఫైనల్ గా వీళ్ళనైతే ప్రతిసారి భిక్షాటన చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అదుపు చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. కాకపోతే ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పుట్టగొడుగులాగా వెలుస్తా ఉన్నారు అని చెప్పేసి కూడా మాట్లాడుకోవాలా. గతంలో కూడా మనం మాట్లాడినప్పుడు ఎవరైతే వాళ్ళని ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ కి పంపించిన టైంలో వాళ్ళు కూడా నవీపేట్ కి సంబంధించినటువంటి వాళ్ళే. మరి నవీపేటలోనే ఎంతమంది భిక్షాటన చేసే వాళ్ళు ఉన్నారు అనే దాని గురించి కూడా డెఫినెట్లీ తెలుసుకోవాలా. మీతో పాటు ఇంకెంతమంది ఉంటారు ఇట్లా భిక్షాటన చేసేవాళ్ళు? మాకు తెలియదు. నవీపేటే కదా మీది? మరి నైపుడే కానీ వాళ్ళతో మేము ఎందుకుంటాం లేడీస్ తోటి. మీరు సపరేట్ గ్యాంగ్ మీది? భార్య భర్తలు బిడ్డ. ఎన్నోసారి మీరు భిక్షాటనకి ఎన్నిసార్లు వచ్చారు? నిజాయితీగా చెప్పుర్రి. ఇయ్యలు వచ్చినాం సార్. ఏడ భిక్షాటన చేసిర్రు? నిన్న వచ్చినాం బుర్రన్న కలపటి కాడ పండుకున్నాము. పొదాల వచ్చినాం ఇటు అంతే. ఇక్కడ మొత్తం ఎన్నికోరు చేసుకో సార్. నువ్వు అప్పుడు అంటున్నావు కదా జగిత్యాల కొరుట్ల ఇవన్నీ కూడా నేను తిరుగుతా ఉంటాను. డప్తోడి కథ చెప్తాను. ఆ కథలు అయిపోయిన తర్వాత భిక్షాటన వేయాలని చెప్పారు నీకు, అంతేనా? లేదు 31st కొత్త సంవత్సరం అంటే ఇంటికి పోతామా అని బస్కి రేయలేకనే అయిపోయినాం మేము.
లేకుంటే ఎందుకుంటామా అన్న ఇక్కడ మేము ఇప్పుడు కానొచ్చిన మా ఊళ్ళకి అన్నాడు. సో వాళ్ళు ఎవరైతే వచ్చినటువంటి పోలీస్ అధికారులు వాళ్ళని ఆటోలో ఇక్కడ ఉన్నటువంటి 4th టౌన్ రేంజ్ ఇదంతా కూడా 4th టౌన్ ప్రెమిసెస్ కి వస్తుంది కాబట్టి ఈ ప్రెమిసెస్ లో ఏం జరిగినా కూడా వాళ్ళదే బాధ్యత. సో ఎవరైతే ఈ భిక్షాటన చేస్తున్నటువంటి వాళ్ళకి ఏదైతే ఒక 2-3 మంత్స్ బ్యాక్ కూడా మంచి బుద్ధి అయితే చెప్పారు, మరి ఇలా కూడా ఒక మంచి బుద్ధి చెప్పి మళ్ళీ ఈడ రోడ్ల మీద కనబడకుండానైతే చేశారనే ఒక విశ్వాసం అయితే ఉంది. ఎందుకంటే నిజామాబాద్ జిల్లా సిపి సాయి చైతన్య గారు ఇట్లాంటి వాటిపైన కూడా చాలా సీరియస్ గా వాళ్ళు తీసుకుంటున్నారు అనేది మనం మాట్లాడుకోవాలా. ఎందుకంటే ఇది ఒక భిక్షాటనే కాదండి, దీంట్లో ఇక్కడ ఎవరైతే ఈ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అతి దారుణంగా, అంటే డబ్బులు ఇస్తే ఒకలాగా, డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ ముఖాల మీద కూడా ఉంచేసిపోయే రకాలు కూడా చాలా మంది ఉన్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. సో దాంతో పాటు ఈ ట్రాఫిక్ నియమ నిబంధనలు కూడా చాలా మంది డిస్టర్బ్ అవుతా ఉన్నారు. ఎందుకంటే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఈ భిక్షాటన చేసే టైంలో చాలా మందికి ఇబ్బంది అయితే కలుగుతా ఉంది. సో వీటన్నిటిని ఉద్దేశించి వాళ్ళపైన అయితే చర్యలు అయితే తీసుకుంటారు అనేది అయితే మనం చెప్పుకోవాలి. సో ఇది వీళ్ళ స్పెషల్ స్టోరీ.